హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో క్యాలీఫ్లవర్ పెసరపప్పు కర్రీ అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యాలీఫ్లవర్ ఆయిల్ 1 తీసుకోవాలి. అలాగే టమాటాలని ఒకటి కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, మెంతికూరని, ఉల్లికూరని సన్నగా కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని 4 వరకు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, పెసరపప్పుని తీసుకోవాలి. ఇందులో వాటర్ని వేసుకొని 2 to 3 టైమ్స్ వరకు బాగా నీట్గా కడగాలి. ఇలా కడిగిన పెసరపప్పులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని 2 నుండి 3 సార్లు నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన క్యాలీఫ్లవర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. క్యాలీఫ్లవర్ అనేది మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఇందులో ఉన్న డస్ట్ కానీ పురుగులు కానీ ఏది ఉన్నా కూడా చనిపోతాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత వాటర్ మొత్తం ఉంచేసుకోవాలి. ఇలా ఉంచేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇలా హీట్ ఎక్కిన తర్వాత 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర అనేది వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత ఉల్లికూరని వేసుకోవాలి. ఉల్లికూర అనేది మీ ఆప్షనల్ అండి. ఉల్లికూర అనేది వేగిన తర్వాత మెంతికూరని వేసుకోవాలి. ఉల్లికూర, మెంతికూర, పచ్చిమిర్చి లైట్గా వేగేంత వరకు వేగించుకోవాలి ఆయిల్లో. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే ముందుగా క్యాలీఫ్లవర్ని ఉడికించి పెట్టుకున్నాం కదండి 40% వరకు, అది ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత టమాటో ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న లైట్గా కొత్తిమీరని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. మీకు రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం పట్టే విధంగా ఆయిల్లో 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని మరొక 4 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసి చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యి ఉడుకుతుంది. ఇలా ఉడికిన దాంట్లో పెసరపప్పుని వేసుకోవాలి. వాటర్ మొత్తం వంచేసుకొని పెసరపప్పుని వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇందులో 1/2 కప్ వరకు వాటర్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, కర్రీ అనేది ఇలా ఉడుకుతుంది. కర్రీ అనేది రెడీ అయినట్టే అండి. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని పక్కకు తీసుకోండి.
అంతే అండి. ఒక 1 మినిట్ తర్వాత మూత తీసి చూడండి. ఆయిల్ అనేది పైకి తేలి కర్రీ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా! చూస్తూనే తినేయాలనిపిస్తుంది కదండీ! కాలీఫ్లవర్ పెసరపప్పు కర్రీ రెడీ అండి. చాలా సింపుల్‌గా నా స్టైల్‌లో చేసేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.